టీడీపీపై మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. పేదలకు పెన్షన్స్ అందకుండా టీడీపీ కుట్ర చేస్తోందన్నారు మంత్రి బొత్స. ఇప్పటికిప్పుడు వాలంటీర్లకు ప్రత్యామ్నాయ వ్యవస్థ సాధ్యమా అని ప్రశ్నించారు. వాలంటీర్ వ్యవస్థ ఎప్పటి నుంచో సేవలు అందిస్తోందని, ఇన్ని నెలలు రాని ఇబ్బంది ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తుందని అంటున్నారు బొత్స. విఆర్ఓ జన్మభూమి కమిటీల వ్యవస్థను మళ్లీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు వారి సేవల్ని అడ్డుకోవడం సరికాదన్నారు. చంద్రబాబు ప్రతి అంశంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు బొత్స. వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు. పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు. దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు. ఎన్నికలు అవుతున్నాయి కాబట్టి దానివల్ల వైసీపీ పార్టీకి మేలు జరుగుతుంది అంటూ పెద్ద హానెస్ట్ లాగా వచ్చి నిష్పక్షపాతమైన వాడి నిష్పక్షపాతం. మరి ఇన్నాళ్ళు ఈ 4 సంవత్సరాలు వచ్చి వాళ్ళే కదా పనిచేయరు. ఈ 2 నెలల్లో పనిస్తే ప్రజలు వచ్చి మారిపోతారా? ఇవాళ 3 లక్షల మంది తాలూకా ప్రత్యామ్నాయం ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా దొరుకుతుంది అంటే దీన్ని బట్టి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇంతకుముందు ఏదైతే పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలో, ఇంతకుముందు ఏదైతే ఆ విఆర్ఓ ఇంటి చుట్టూ తిరిగి పెన్షన్ తెచ్చుకోవాలో, ఏదైతే జన్మభూమి కమిటీ ఉన్నప్పుడు వాళ్ళకి దొంగ ఇచ్చుకొని పెన్షన్ తెచ్చుకోవాలో, మళ్ళీ అవినీతి కార్యక్రమాలని, మళ్ళీ ఆ విధమైన శ్రమని, ఆ విధమైన ఇబ్బందిని, అది విధానం తెలుగుదేశం ఆ విధానాన్ని మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఇంకా అవకంటే వాళ్ళ విధానం ప్రవేశపెట్టింది. ఇది వాస్తవం కదా?